స్మృతి మంతాన, పలాష్ ముచ్చల్. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అంటే పెళ్ళికి కూడా పెళ్లి పీటల వరకు వెళ్ళి ఆగిపోయింది వీళ్ళ పెళ్లి. నవంబర్ 23 తారీఖున వీళ్ళ పెళ్లి జరగాల్సింది. అయితే అంతకు ముందు రోజే స్టేడియం అంటే వీళ్ళు ఎప్పుడైతే మన భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచిన స్టేడియం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసిండు పలాష్ ముచ్చల్. ఆ నెక్స్ట్ డే వీళ్ళ పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ఆ పెళ్లి జరుగుతున్న సందర్భంలోనే స్మృతి మంతాన తండ్రి అనారోగ్యానికి గురవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్ళిరట. ఆ తర్వాత పైలాష్ ముచ్చల్ కూడా అనారోగ్యానికి గురవడంతో పెళ్లి తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. లేదంటే కొన్ని వార్తలైతే వచ్చినాయి. కానీ ఇప్పుడు సడెన్‌గా స్మృతి మంతాన గాని, అక్కడ పలాష్ ముచ్చల్ గాని పెళ్లి క్యాన్సల్ అయింది. నేను పలాష్ ముచ్చల్ని పెళ్లి చేసుకుంటలేను అని చెప్పేసి ఆమె ఒక పోస్ట్ అయితే చేసింది. అయితే దీని అంతటికి కారణం స్మృతి మంతాన తోటి లవ్ గురించి, ఆమెతోటి పెళ్లి గురించి పైలాష్ ముచ్చల్ వేరే వ్యక్తితో చేసినటువంటి కొన్ని చాట్లు బహిర్గతం కావడంతో ఈ పెళ్లి క్యాన్సల్ అయిందనే ఊహాగానాలైతే వినిపిస్తా ఉన్నాయి. అయితే దీని మీద స్మృతి మంతాన డిసెంబర్ 7వ తారీఖు అంటే ఆదివారం నాడు స్పందిస్తూ ఒక పోస్ట్ అయితే చేసింది. ఏమని అంటే, "నేను ఆయనని పెళ్లి చేసుకుంటలేను. ఎవరిని? పైలాష్ ముచ్చల్ని పెళ్లి చేసుకుంటలేను. ఈ విషయం ఇంతటితో వదిలేయండి. ఇరు కుటుంబాలకు అంటే నా కుటుంబం గాని, అతడి కుటుంబం గాని ప్రైవసీ కోరుకుంటుంది. ప్లస్ నేను కూడా ప్రైవసీ కోరుకుంటున్నాను. నా వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేయాలని నేను అనుకుంటలేను. కాబట్టి నా పెళ్లి గురించి గాని, నా ప్రేమ గురించి గాని మీరెవరు కూడా అడగొద్దు. అంటే దాన్ని ప్రైవసీగా ఉంచాలని చెప్పేసి ఆమె కోరుతా ఉంది. అయితే ఈమె పెళ్ళికి సంబంధించినటువంటి అతనితో ఉన్నటువంటి ఫోటోస్‌ని కూడా పెళ్లి ఎప్పుడైతే జరుగుతదని అన్నారో అంటే నవంబర్ 23 తారీఖు ఎప్పుడైతే ఉందో, ఆ నవంబర్ 23 తారీఖే అన్నీ డిలీట్ చేసి పడేసారు ఫ్రెండ్స్. అట్లాగే జెమిమా రోడ్రిగ్స్ కూడా డిలీట్ చేసింది. అప్పుడే అర్థమైపోయింది మరి ఈళ్ళ పెళ్లి క్యాన్సల్ అయ్యే అవకాశం ఉంది అని. మొత్తం మీద అయితే క్యాన్సల్ అయిపోయింది. వాళ్ళ వ్యవహారం వాళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యవహారం ఏదైనా సరే గాని, వాళ్ళ ప్రైవసీ వాళ్ళకుంటది కాబట్టి, ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళకి వదిలేద్దాం. మొత్తం మీద అయితే ఆమె చెప్పిన విషయాన్ని మనం కూడా ప్రస్తావిస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. బాయ్.